అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సఖీ న్యూస్. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతిలో ఘటన చోటు చేసుకుంది. భక్తుల సదుపాయాల కంటే తమ సొంత సంపద సృష్టిపైనే ముందు చూపుగా పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం. అందువల్లనే 7 చనిపోయారు, 30 మందికి గాయాలయ్యాయని ప్రజలు వాపోతున్నారు. వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా మరణించడం చాలా బాధాకరం. జంతువుల క్రొవ్వుతో శ్రీవారి లడ్డూని తయారు చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం విషప్రచారం చేశారు. ఆ పాపం మాలాంటి సామాన్యుల భక్తులకు తగిలిందా అని ప్రజలు వాపోతున్నారు. లడ్డూపై చేసిన ఆరోపణలకు ఈ ఘటనకు మధ్య 108 రోజుల్లోనే అదే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. నాడు పుష్కర ఘాట్ లో 30 మంది చనిపోయారు. మొన్న వరదల్లో 50 నుంచి 100 మంది చనిపోయారు. ఈ రోజు తిరుపతిలో 7 చనిపోయారు, 30 మందికి గాయాలయ్యాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు నష్టాలు చూడాలా అని ప్రజలు భయపడుతున్నారు. సామాన్య భక్తుల రక్షణ గాలి కొదిలేసి చంద్రబాబు నాయుడు గారి పర్యటన కోసం పోలీసులను కుప్పం తరలించారు. మా సామాన్య భక్తులంటే అంత చిన్న చూపా అని తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు భక్తులు. అయితే సినిమా ఈవెంట్లకు అధికారులను పెట్టి సెక్యూరిటీలను పెట్టి భద్రత కల్పిస్తారు. మా సామాన్యుల విషయంలో భద్రత ఏర్పాట్లు ఏమీ లేవా అని ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు మొదటి ముద్దాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి సగం వైద్యం చేసి మమ్మల్ని పంపించారు అని క్షతగాత్రులు చెప్తున్నారు. మీ రాజకీయాల కోసం మా ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదా అని క్షతగాత్రులు తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే టీటీడీ చైర్మన్ పై ఈవోపై అదనపు ఈవోపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు. కానీ టీటీడీ చైర్మన్ ఈవో స్వయంగా ముఖ్యమంత్రి గారి ఎదుటనే వాదనకు దిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తమ సామాజిక వర్గాన్ని కాపాడి మిగతా సామాజిక వర్గాన్ని బలుపశులుగా చేశారు.